హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనతో పాటు ఉన్నది పాగొట్టి సతీష్. ఫ్లాష్ బ్యాక్. మనం ఎల్టిక్స్ క్లాసెస్ తరపున మన సంస్థ తరపున 10,000 పర్ మంత్ నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అడిషనల్గా మా స్టూడెంట్స్ ఎవరైనా సపోర్ట్ చేసినా సరే మనం అది కూడా మనం చూద్దాం. మన ఊరు నుంచి కూడా వీలైనంత సపోర్ట్ తీసుకుందాం. ఒకవేళ ఎనఫ్ సపోర్ట్ రాకపోతే మొత్తం స్పాన్సర్షిప్ నేను ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో తిను శ్రీకాకుళం జిల్లా కంబకాయ గ్రామానికి చెందిన అబ్బాయి. మాది కూడా సేమ్ ఊరే. సో అందుకే చాలా పర్సనల్గా తీసుకొని వీడియో చేస్తున్నాను. సో ఈ అబ్బాయి చాలా పెద్ద అచీవ్మెంట్ చేశాడు. లాస్ట్ ఇయర్ మిస్టర్ ఇండియా అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు థాయిలాండ్లో మనకి మిస్టర్ ఏషియా మిస్టర్ వరల్డ్ కాంపిటీషన్ జరిగింది బాడీ బిల్డింగ్లో. దాంట్లో మిస్టర్ ఏషియాలో బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాడు. మిస్టర్ వరల్డ్లో 4th పొజిషన్ వచ్చింది. ఒక పల్లెటూరు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ అబ్బాయి అంత పెద్ద అచీవ్మెంట్ అంటే చాలా చాలా పెద్ద విషయం. ఆంధ్రాలో ఇప్పటివరకు ఎవరు కూడా మిస్టర్ ఏషియా వరకు వెళ్ళలేదు. సో వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి సతీష్. సో సతీష్, ఇప్పుడు నువ్వు నీ సక్సెస్కి ఎవరెవరు హెల్ప్ చేశారు, ఏ రకమైన కాంట్రిబ్యూషన్ ఉంది ఏంటని చెప్పాలి. నా సక్సెస్ కారణం మా పేరెంట్స్ అండ్ మీరు, ఇంకా ఊళ్ళో చాలామంది హెల్ప్ చేశారు సార్. చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మ మా నాన్న అయితే టైట్ సిచ్యువేషన్లో కూడా అప్పులు చేసి కూడా నాకు అక్కడ వాళ్ళు పంపించారు సార్. మీరు కూడా ప్రతి నెల మీ ఫ్రెండ్స్తో చెప్పించి వాళ్ళతో చెప్పించి చాలా సపోర్ట్ చేశారు సార్. కమ్మకాయ ఊర్లో నుంచి కూడా చాలామంది సపోర్ట్ చేశారు సార్. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే. సో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. వరల్డ్ స్టేజ్లో అంత కొట్టి ఇంకా నీ బాడీకి వాయిస్కి సింక్ అవ్వట్లేదు. ధైర్యంగా మాట్లాడాలి. సో వెరీ హ్యాపీ టు నో. సో తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది చాలా ఎక్కువ ఉంది. మా వైపు నుంచి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చాం. బట్ ఎవరు ఎన్ని సపోర్ట్లు ఇచ్చినా సరే ఫైనల్గా సాధించాల్సింది, కష్టపడాల్సింది నువ్వు. అది కష్టపడ్డావు. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అంటే బాడీని హింసించుకోవడం. మనం చాలామంది అనుకుంటారు తెగ తినేస్తారని. తినడం కాదు, హింసించుకోవాలి. నచ్చింది తినలేము. ఏది తినాలో అదే తినాలి, అన్నీ కట్ చేసుకుంటూ తినాలి. చాలా చాలా కష్టపడి బాడీని హింసించుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చావు. ఇంకా ఇంకా పై స్థాయికి ఎదగాలని, ఇంకా ఎన్నో వరల్డ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.